అందరికీ నమస్కారం. ఇవాళ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మన మహేష్ కుమార్ గారు ఎంపీ గారు ఇక్కడికి మన ఊరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మన నాయకుడు గన్ని వీరాంజలి గారు అక్కడ నాబార్డ్లో ఏదో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ లక్నో వెళ్ళారు. సో నన్ను ఇక్కడికి అందరూ ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. ఇవాళ గత సంవత్సర కాలంలో తెలుగుదేశం ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా 95% ఇప్పటికే అమలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, అన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదని టీడీపీ పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చింది. దానికి అనుగుణంగా మన మహేష్ కుమార్ గారు ఇక్కడ మన రావిచెట్టు సెంటర్లో కాలనీలో అంతా ఒక 2-3 ఏరియాలు సందర్శించి ప్రజల అభిప్రాయాల్ని, సాటిస్ఫాక్షన్ లెవెల్ని తెలుసుకునే క్రమంలో ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఇవాళ మన పార్టీ ఏది చేసినా మీరు గుర్తుపెట్టుకోండి, భీమడోలు మండలంలో భీమడోలు గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం ఏది జరిగినా అది తెలుగుదేశం హయాంలోనే జరిగింది. ఇక్కడ మనకి సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా మన తెలుగుదేశం హయాంలోనే 2014 to 19లో జరిగినాయి. 19 to 24లో ఏ జరిగినాయో అసలు ఏమీ లేదు. ఒకటి రెండు కార్యక్రమాలు వస్తే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన నాయకత్వం నిలబెట్టాలి. ఇవాళ మనం ఇవన్నీ చేస్తున్నాం, కార్యకర్తలు అందరూ బాగున్నారు, మళ్ళీ ఎందుకో వాళ్ళ మోటివేషన్ లెవెల్ తగ్గిపోతుంది, ఎందుకో అబద్ధత భావం వస్తుంది. దేనికి భయపడొద్దు, దేనికి ఆలోచించొద్దు. మనం చేసేది మంచి, కళ్ళు మూసుకుంటా చేసుకెళ్ళిపోదాం. ఎవరికి ఏదైనా అవసరం ఉన్నా మన నాయకులు ఉన్నారు, మేము ఉన్నాం, అందరూ ఉన్నాం. చిన్నదో పెద్దదో చేతనైన సాయం మనం చేద్దాం. ఇవాళ మన సీట్ వచ్చేసరికి నా అభిప్రాయం కూటమిలో జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా బాగా చేస్తున్నారు. అయితే పార్టీ పరంగా మా కుర్రాళ్ళకి, మా నాయకులకి కొంచెం పనులు అయ్యి పెండింగ్ ఉంటున్నాయి, కొంచెం అసంతృప్తి ఉంది సార్. ఆ క్రమంలో మహేష్ గారు కానీ వాళ్ళ ఆఫీస్ టీం కానీ మనతో చాలా బాగా కోఆర్డినేట్ చేసి వాళ్ళంత సాయం మనకు చేస్తున్నారు. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యువర్ టీమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొక 2-3 పనులు ఉన్నాయి. భీమడోలుకి 2 పనులు ఉన్నాయి మెయిన్ ఇంపార్టెంట్. నా అబ్జర్వేషన్ ప్రకారంలో భీమడోలో శ్మశానం ఉంది కానీ దానికి ప్రాపర్ షెడ్ అది లేదు. అలాగే పోలసానపల్లిలో శ్మశానం ఉంది కానీ దానికి ప్రాపర్ షెడ్ అది లేదు. రైనీ సీజన్లో కానీ ఎవరైనా ఎక్కువ ఏదైనా మరణించినప్పుడు ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సో మహేష్ కుమార్ గారిని ఇప్పుడే అడిగాను నేను. నెక్స్ట్ ఎంపీ లాడ్స్లో భీమడోలు గ్రామానికి, పొలసానపల్లి గ్రామానికి బరియల్ గ్రౌండ్లో షెడ్ ఆయన ప్రామిస్ చేశారు. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఇంకొకటి మా సైడ్ నుంచి రిక్వెస్ట్, 2018 సంవత్సరంలో భీమడోలు హై స్కూల్లో మనం ఒక ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేయించుకుందాం. అది మనం 50%, 60% వర్క్ అవగొట్టుకోగలిగాం. తర్వాత 19 నుంచి 24 వరకు వాళ్ళు అసలు పక్కన పడేశారు. కాంట్రాక్టర్ కూడా పనులు వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు తెలిసి ఇంకొక 25 నుంచి 30 లక్షల రూపాయలు సార్ ఏమన్నా ఆయన ఫండ్లోంచి మన గ్రామానికి హెల్ప్ చేయగలిగితే ఇక్కడ లోకల్ యువతరానికి, ఈ క్రీడాభివృద్ధికి, ఈ లోకల్ అందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా బాగా డెవలప్ అయ్యే స్కోప్ ఉంది. సో మహేష్ కుమార్ గారు దానికి కూడా ఆయన ఓకే అని నెక్స్ట్ ఎంపీ లాట్స్లో దానికి కూడా నిధులు మంజూరు చేస్తారని చెప్పి ఆయన చెప్పారు. ఏదైనా మన తెలుగుదేశం కార్యకర్తకి ఏ అవసరం ఉన్నా మొహమాట పడద్దు, భయపడద్దు, ఏం చేయొద్దు. మనకు కావాల్సింది మనం అడిగి చేయించుకుందాం. అంతేగాని మన పార్టీ గురించి మనమే లోకుగా మాట్లాడే పరిస్థితి మాత్రం ఎక్కడా తీసుకురావద్దు. ఇబ్బంది ఉన్నా సరే అక్కడ పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఎంత కలిసిమెలిసి, ఎంత ఒకరికొకరు కాంప్రమైజింగ్గా స్టేట్ బెనిఫిట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎంత వెళ్తున్నారో మన నియోజకవర్గంలో కూడా అలాగే బ్యాలెన్స్ చేసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎస్పెషల్లీ మన తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఎప్పుడు నేను కానీ, మా నాన్నగారు కానీ, మా చిన్నాన్నగారు కానీ అందరికీ అందుబాటులోనే ఉంటున్నాం. ఏ రాత్రైనా ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండి, మాకు తోచింది మేము కష్టమైన ఈ కష్టంలో మా వంతు సాయం మేము చేస్తామని చెప్పి మేము చేస్తూ ఇవాళ ఎస్పెషల్లీ ఇంకొకసారి మహేష్ కుమార్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఫస్ట్లో నాన్ లోకల్ అన్నారు, ఎక్కడో కడప నుంచి వచ్చామన్నారు, చాలా చెప్పారు. కానీ పార్టీ ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేసింది, ఆయన క్యాలిబర్ ఆయనే నిరూపించుకున్నాడు. ఎవరికి మళ్ళీ తిట్టిన, మళ్ళీ ఎవరు అన్న ప్రశ్నలే మళ్ళీ ఆయనే శభాష్ మహేష్ కుమార్ గారు అనే స్థాయిలో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ 14వ తారీఖు పొద్దున్న ఏలూరు వెళ్ళాను, జాబ్ మేళా పెట్టారు. గత 3 నెలల కిందట ఇంకో జాబ్ మేళా పెట్టారు.
అలా ప్రతి 3-4 నెలలకి జాబ్ మేళాలు పెట్టి ఈ లోకల్లో యువతరానికి కూడా ఆయన చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు. నెక్స్ట్ కొల్లేరు విషయం ఉంది. కొల్లేరు మొత్తం చెరువులు కొట్టేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ ఉంది. ఆయన స్వయంగా ఆయన డబ్బులతోటి ఆయన లాయర్ని పెట్టి కొల్లేరు ప్రజానికి ఈ కమిటీని అపాయింట్ చేసి సుప్రీంకోర్టులో మళ్ళీ రివిజన్ పిటిషన్ వేసి కమిటీని అపాయింట్ చేసి మళ్ళీ ఆ కమిటీ విజిట్ చేసి మళ్ళీ ఫేవరబుల్ రిపోర్ట్ ఇచ్చేలాగా ఆయన పర్సనల్గా కేర్ తీసుకుని కొల్లేరు ప్రాంతం అంతా మళ్ళీ ఆ ప్రజలు కానీ మళ్ళీ అదంతా అభివృద్ధిలో ఉండాలని చెప్పి ఆయన కృషి చేస్తున్నారు. ఇక్కడ ఆర్ఓబీలు శాంక్షన్ అయినాయి, 4 ఆర్ఓబీలు శాంక్షన్ అయినాయి. అసలు మాటలు కాదు, ఎన్హెచ్ఏ వాళ్ళతో కానీ ఇటు రైల్వేస్ వాళ్ళతో కానీ ఇద్దరితో కోఆర్డినేట్ చేసి చాలా బాగా అటు మా బాలానందం అనే కూడా దాని మీద ఎఫర్ట్ పెట్టారు. ఎస్పెషల్లీ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ వర్క్ ఆల్సో. ఈ ఏదైనా సరే ఈ 1 year స్పాన్లోనే మన ఉంగుటూరు నియోజకవర్గానికి ఈయన ఇన్ని డెవలప్మెంట్ వర్క్స్ చేశారు. ఇంకా 4 years ఉంది. ఇంకా మనం ఏదైనా అడిగితే ఆయన ముందే ఓకే 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 అనేస్తున్నాడు. సో ఏదైనా మన నియోజకవర్గానికి మన గ్రామానికి మంచి పేరు మంచి అభివృద్ధి ఈయన నాయకత్వంలో మనం చేసుకోవాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ అండి.